Hey guys, welcome to our Hawaii vlog, day 2 of Hawaii vlog అనమాట. సో నైట్ చాలా బాగా పడుకున్నాం పీపుల్, ఫుల్గా రిలాక్స్ అయ్యామన్నమాట. అండ్ నా ఇప్పుడు లేచేసాము. నేనైతే 5:45కి ఏమో లేచాను, రెడీ అయ్యి స్నానం చేసేసాను. నా వీ వాంట్ టు హెడ్ అవుట్ టు నేషనల్ ఇయోవా నేషనల్ మాన్యుమెంట్ ఆర్ సంథింగ్ ఉంది గాయస్, అది అండ్ సన్సెట్ చూసుకొని వద్దామనేది ప్లాన్. ఇవాళ కొంచెం సింపుల్గానే పెట్టుకోవాలి అని, ఎందుకంటే రేపు మార్నింగ్ 2 AM మా డ్రైవ్ స్టార్ట్ అవుతుంది అనమాట టు సీ సన్ రైజ్. సో అందుకనేసి వీఆర్ వెరీ కాషియస్, ఇవాళ కొంచెం బాగా త్వరగానే వచ్చి పడుకుందామని. అండ్ మధు ఇప్పుడే లేచాడనమాట. లేచి తను షవర్కి వెళ్ళాడు. వచ్చే లోపల నేను ఇంకా నా హెయిర్ ఇది చేసేసుకొని కొంచెం లైట్ మేకప్ వేసేసుకొని ఇంకా వీ షుడ్ స్టార్ట్ అనమాట. అన్నీ అరేంజ్ అయితే చేసుకున్నాను ఇక్కడ బెడ్ పైన. అండ్ సార్ గారు ఐరన్ కావాలన్నాడు అనమాట డ్రెస్. సో షర్ట్ కూడా ఐరన్ చేసేసి నౌ ఐఎమ్ గెటింగ్ రెడీ మై సెల్ఫ్ అనమాట. సో ఈ డ్రెస్ వేసుకున్నా గైజ్, యాజ్ ఐ టోల్డ్, లుక్స్ లైక్ ఇది లూజ్ ఉంది కొంచెం, బట్ స్టిల్ దాట్స్ ఓకే. కొంచెం నడవడానికి దానికి దీనికి చాలా బాగా సెట్ అయిపోతుందని చెప్పి ఐ స్టిల్ వెంట్ విత్ దిస్ సేమ్ డ్రెస్. బట్ ఇట్ లుక్స్ సో క్యూట్ పీపుల్. బట్ ఎనీవేస్, ఇవాళంటే అంటే మీరు ఈ డ్రెస్లోనే చూడబోతున్నారు నన్ను. సో ఇట్ డజంట్ మ్యాటర్ ఇప్పుడు నేను ఎగ్రీ చూపించడం కూడా. బట్ లెట్స్ గెట్ ఫాస్ట్ రెడీ. ఒకసారి హోటల్ అవుట్ సైడ్ కూడా మీకు లుక్ చూపిస్తా, అమేజింగ్ ఉందన్నమాట. దానికి ముందు నేను రెడీ అయిపోతాను అనమాట. ఓకేనా గాయస్, సీ యూ గాయస్ సూన్. సో గాయస్, ఈ లిప్స్టిక్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను, చూద్దాం ఎలా ఉంటుందో. సెమీ మ్యాట్లో అంట, సో పింక్ కలర్ తీసుకున్నా. సో బాగుంది గాయస్. సో ఈ డ్రెస్ ఇలా ఉంటే చాలా బాగుంటుంది, బట్ దట్స్ ఓకే. లూజ్ ఈజ్ ఆల్వేస్ కంఫర్ట్ టు. హ్యాండ్ బ్యాగ్ ఫిక్స్ చేసుకొని మన కెమెరా ఎక్విప్మెంట్ అంతా పెట్టేసుకొని వెళ్ళిపోదాం. నాకు తెలీదు ఇవాళకైతే ఈ హెయిర్ స్టైల్ ట్రై చేసిన, ఋషి హెయిర్ స్టైల్ అంట. నేనైతే కొప్పు కట్టుకుంటా ఇక్కడ. అక్కడికి వెళ్ళాక కాస్త నడిచాక ఇక్కడ అంతా బాగానే ఉంది గాయస్, సెగా లైక్ హ్యూమిడిటీ ఉన్నట్టుంది ఫుల్గా. సో అట్లెట్లనో ఉందన్నమాట, చెమటగా. బయటకు వెళ్తే హాట్గా చిరాకేసిందంటే ఇంకా మన రెగ్యులర్ హెయిర్ స్టైల్ ఉంది కదా, హై పోనీటైల్, దానికి వేసేసుకుంటా. సో అది ప్లాన్ అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. లైక్ లెట్ మీ ఫిక్స్ మై హ్యాండ్ బ్యాగ్ ఫస్ట్. అండ్ పీపుల్ లైక్ ఇవాళ వాకింగ్ ఉంటుంది కాబట్టి క్రాక్స్ వేసేసుకుందాం అనుకుంటున్నాను. సో లెట్స్ డూ ద క్రాక్స్ థింగి. కామెడీ ఏంటంటే గాయస్, రేపు మార్నింగ్ హలియాకలా నేషనల్ ఫారెస్ట్కి వెళ్తున్నాం కదా, పార్క్కి సన్ రైజ్ చూడడానికి. పైనంతా ఫుల్గా ప్రిపేర్ అయ్యాను, షూస్ పెట్టుకోవడానికి మర్చిపోయాను అనమాట, ప్యాక్ చేసుకోలేదు. ఈ క్రాక్స్ వర్క్ అవుతుంది కానీ క్రాక్స్కి బొక్కలు ఉన్నాయి. సో చల్లగా ఉంటుందేమో ఫీట్ అని భయం అవుతుంది. మధు ఎక్స్ట్రా పేర్ ఆఫ్ సాక్స్ తెస్తే అది ఎట్లా ఒకట్లా అడ్జస్ట్ చేయాలి ఇప్పుడు నేను, లేదా ఇక్కడ సాక్స్ అయినా కొనుక్కొని మేనేజ్ చేయాలి. జీన్స్ జాకెట్ మర్చిపోయాను, షూస్ మర్చిపోయాను గైస్ ప్యాక్ చేయడంలో. మళ్ళీ అంతసేపు ప్యాక్ చేసి అలా ఉంటుంది అనమాట లాస్ట్ మినిట్ ప్యాకింగ్ కష్టాలు. సో నేనైతే నా బీచ్ బ్యాగ్ సదిరేసా పీపుల్. ఇట్ డస్ హ్యావ్ మై హ్యాండ్ బ్యాగ్ అండ్ మై వ్లాగింగ్ ఎక్విప్మెంట్, మొత్తం సన్ గ్లాసెస్ అనమాట. ఇంకా Insta360 స్టిక్స్ కూడా తీసుకున్నా, ఎందుకన్నా మంచి తీద్దాము అని చెప్పి. బట్ ఇవాళ యూజ్ అవుతుందో అవ్వదా నాకు అర్థం కావట్లేదు. ఇవాళ ప్లాన్ కూడా కొంచెం డిఫరెంట్గా మార్చాను అనమాట. అండ్ బయట వ్యూ అయితే కేక్ ఉంది, మీరు చూసినట్లు ఇంతకుముందు బీచ్. అక్కడ నైట్ వస్తా గైస్, ఈవినింగ్ పక్కాగా. అండ్ పామ్ ట్రీస్. అండ్ వీఆర్ ఆల్ గుడ్ to start our adventure on our first day in Maui.
సో ఐఎమ్ ఆల్సో ఆల్ సెట్ గైస్. ఎలా ఉన్నానో చెప్పండి పీపుల్. బాగా రెడీ అయ్యానా? బాగా రెడీ అవ్వలేదా? సింపుల్గానే రెడీ అవ్వాలనిపిస్తుంది అండి నాకు, బీచ్కి వాటికి. నాట్ టూ మచ్, కానీ మేకప్ టూ మచ్ అయినట్టుందా నాకు కూడా తెలియట్లేదు. చాలా తక్కువ వేసాను, ఐలైనర్ ఒక్కటే ఎలివేట్ చేశాను అనమాట. అండ్ జస్ట్ మై బ్రేస్లెట్స్, ఇంకా నా రెగ్యులర్ జ్యువెలరీ అనమాట. యు సీ అంతా రెగ్యులర్ జ్యువెలరీ వేసుకున్నా. అండ్ నో వాచ్, నథింగ్ ఫర్ మై రైట్ హ్యాండ్. క్యాజువల్ డే. So let's get started people. We are already running late. Hey guys, let's open this cute unboxing chocolates by Soumya and Baba. చాలా బాగుంది గైస్ ప్యాకింగ్, అందుకే నాకు ఇప్పబుద్ధి కాక ఇప్పటివరకు ఇప్పలేదన్నమాట. బట్ స్టిల్ అది అట్లనే తీసుకొచ్చుకున్నాను సూట్ కేసులో పెట్టుకొని. ఇప్పుడు ఇప్పుదాం, తినొచ్చు. ఓ మై గాడ్, ఇట్ ఈస్ లైక్ నీట్లీ ప్యాక్డ్ అండి. చించాలనే అనుకుంటున్నాను నేను. By the way, background. So Belgian chocolates, made in Belgium anta. La 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 la. Eatin tarapu jo. I want to eat this white color. So guys, ఊరికనే తీయలేదన్నమాట. అవతార్ మూవీ అయినా, జురాసిక్ పార్క్ మూవీ అయినా. See this beauty people, oh my god. నేనైతే మెస్మరైజ్ అయిపోతూనే ఉన్నాను గైస్. సో ఐ కాంట్ స్టాప్ మై సెల్ఫ్ ఫ్రమ్ షూటింగ్ అనమాట, అందుకే చేసేస్తున్నాను. గైస్, డిడ్ యు సీ దాట్? అవన్నీ మౌంటైన్స్ అనమాట, ఇట్ సైడ్ అంతా బీచెస్ అనమాట. No wonder why Hawaii is called the paradise and most visited place or most visited tourist by entire world, guys. And see, our sexy is parked here. So నా సెక్సీతో నేను ఒక మంచి ఫోటో తీసుకోవాలి. కుదురుతుందో తెలియదు నాకు. అక్కడ అపాయింట్మెంట్ ఉంది 9:45 కల్లా వెళ్ళి కార్ పార్క్ చేసేసేయాలంట అక్కడ. అది రూల్, మనం ఏదైతే అపాయింట్మెంట్ తీసుకున్నామో దాంట్లో. సో దట్ క్రౌడ్ కంట్రోల్ చేద్దామని గాయ్. సో అందుకని ఇంపార్టెంట్ ప్లేసెస్లో అంతా ఇట్లా రిజర్వేషన్స్ పెట్టారనమాట. సో నా వీఆర్ గోయింగ్ టు ఇయావ్ వ్యాలీ నేషనల్ పార్క్. So let's get started from here guys, and then once we are there, super untadi anamata place. It's an amazing mountain kind of a place anamata, kakapothe different ga untadi anamata mountains. So let's go get there and then we can start exploring that location. నీడిల్ పాయింట్ అనేసి ఒక 140 స్టెప్స్ ఏమో వేయాలి, ఆర్ ఎంతో వేస్తే మనకి ఆ వ్యూ కనిపిస్తుంది అనమాట. రెండిటికి కలిపి ఇప్పుడు కార్ పార్కింగ్కి మనకు కలిపి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది, రిజర్వేషన్. జస్ట్ ఇట్లా క్రౌడ్ని హ్యాండిల్ చేయడానికి అంతే. గైస్, వెదర్ వైజ్ ఆసమ్ ఉంది. It is not hot, it is not cold. The place lo see this car color, super pretty undi guys. I'm going to get that car for sure.
అంత బాగుందన్నమాట. అండ్ ఇదొకటి తెలుసుకున్నాను, ఇక్కడైతే ఏ చెట్టు అయినా పండిపోయిద్ది గైస్, డౌట్ లేకుండా. అంత మంచిగా ఉంది వెదర్ అయితే. ఈ కుక్క ఏ మొక్కో సీ దేర్ గైస్, అక్కడ ఎంత బాగుందో చూసారా. దట్స్ ద నీడిలా, చూడ్డానికి అలానే ఉంది మరి. వావ్. సో ఈ పేవ్డ్ పాత్లో నడుచుకొని వెళ్ళాలన్నమాట మనం. So guys, finally we are here at the Needle View. Yeah, National Monument Needle anamata ivi. And that water sounds, clouds, mountains, amazing on the people view aithe. I am like crazy mad about this location. ఇప్పుడు క్రౌడ్ రావడం మొదలైంది పీపుల్. అదర్వైజ్ ఇంకా ఎర్లీ మార్నింగ్ వస్తే మేబీ సన్సెట్ సన్రైజ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. వెరీ ప్రిటీ గైస్. మీకు అక్కడ స్పైడర్ వెబ్ కనిపిస్తుందా? అసలు ఎంత బాగుందో చూసారా స్పైడర్ వెబ్. ఇక్కడ ఒకటి ఉంది, ఎంత క్లియర్గా ఉందో కదా, భలే కట్టింది గాయస్. వీఆర్ ప్లానింగ్ టు ఎక్స్ప్లోర్ కింద ఫాల్స్ ఏమైనా ఉంటాయా ఏంటి, ఎలా ఉంటాయని చూడడానికి వెళ్తున్నాం పీపుల్. అది కూడా పేవ్డే ఉందన్నమాట మంచిగా. కానీ ఆ వాటర్ ఫాల్స్ విని విని ఐఎమ్ సో క్యూరియస్ ఎలా ఉంటుంది ఏంటి అని. పొలం నేనేం పెద్ద వైట్ అని నేను చెప్పను, చామంతి చాయ్ అంటాను, కానీ ఎండ కర్రీబొగ్గులే వెళ్తామని అయితే అర్థమైపోయింది నాకు. సో ఇంకో 3 months పడుతుంది ఆ ట్యాన్ పోవడానికి. ఇట్ ఈజ్ ఎ షార్ప్ ఎండ. ఒకవేళ సన్ కనుక వచ్చింది అంటే ఇటు వెళ్ళొచ్చు కావాలంటే. ఇది డెడ్ ఎండ్ రా బుజ్జు, ఇక్కడ నుంచి వెళ్ళాలి వెళ్తే. నైస్ గైస్. దిగితే ఎలా ఎక్కాలి అనేసి ఆలోచిస్తున్నాను నేను. ఈజీయే పీపుల్, నాట్ టఫ్. అంతే వచ్చేసాం. Here we are.
my feet into the water. Wow, man. Crystal clear ఉందండి వాటర్ అయితే. Wow. So pretty. చాలా ప్రిటీ ఉంది guys, and it is not cold either. చాలా చాలా బాగుంది guys. I'm so loving it. అరే వద్దు, ఎంత క్లారిటీ ఉందో చూడు వాటరు. So guys, can't explain how pretty is this place, but we have to live. చాలా బాగా కూర్చొని ఎంజాయ్ చేసాము. నాకైతే నీళ్ళల్లోకి వెళ్ళిపోవాలన్నట్టే ఉందన్నమాట, అంత బాగుంది ఈ ప్లేసు. బట్ నౌ వీ నీడ్ టు గో టు లహాన్యా ఇక్కడ నుండి. సో అందుకని స్టార్ట్ అయిపోతున్నాం పీపుల్.